గరివిడి మండలంలోని శివరాం గ్రామంలో ఈ రోజున చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు పర్యటించి అక్కడ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చాలా రోజులుగా డ్రైనేజ్ వాటర్తో నిరంతరం గ్రామానికి రాకపోకలు సాగించే రోడ్డుపై డ్రైనేజ్ వాటర్తో చెరువును తలపించేలా ఉండడం చూసి తనదైన శైలిలో స్పందించారు. పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు అర్జీలు సమర్పించినప్పటికీ ఎటువంటి స్పందన లేదని వాపోయారన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ అధికారులు నడుచుకోవద్దని, బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. లేని పక్షంలో సంబంధించిన అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇబ్బందులు పెట్టి దాన్ని పాపం యువతంతా చూడండి ఎలా వస్తుంటారు. బండి అయిపోయింది వాళ్ళు ముడుకు నీటితోటి. ఇది అసలు తారు రోడ్డు కాబట్టి ఇది కాలువ. కానీ ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు. ఇంత ఇబ్బంది పడి యువతంతా కూడా బండి ఒకరు ఆగిపోతే వాళ్ళు నడిచి వస్తే దీనివల్ల వ్యాధులు గట్రా వ్యాపించే పరిస్థితి ఉంది. ఇలాంటి నీరు రోడ్డు మీద ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా చాలామంది ప్రయాణిస్తారు 24 గంటలు. దీన్ని వెంటనే పంచాయతీరాజ్ అధికారులు కూడా వెంటనే యాక్షన్ తీసుకొని రాకపోతే మట్టుగా ఇది కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎవరైతే దీన్ని జాప్యం చేస్తున్నారో దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ చెప్తుంది. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి మండలం శివరాంకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ రోడ్డు చూడగానే మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే జన సైనికులు ఆ ఊరు నుంచి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నో రోజులు పెట్టి కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్స్లో పెట్టాం. అలాగే ఎంపీడీఓకి ఇవ్వడం జరిగింది, పంచాయతీ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎవరూ పట్టించుకోకుండా ఈ రోజుకి ఆ శివరాం ఊరు మురికి నీరు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిల్వ ఉండిపోతుంది. మరి పంచాయతీ శాఖకు సంబంధించి అధికారులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దానివల్ల చిన్నపిల్లలు కానీ నడుచుకుని వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ నీటిలో వెళ్ళడం వల్ల విపరీతమైన వ్యాధులు కానీ దానికి సంబంధించిన డబ్బులు కానీ ఏవైనా ఏర్పడి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుందని అక్కడ రైతులు, అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఏదైనా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు రాకూడదంటే అధికారులు వెంటనే స్పందించి అధికార యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి ఇమీడియట్గా కాలువలు కానీ కాకపోతే నీరు డైవర్ట్ చేయడం కానీ పంచాయతీ శాఖకి బాధ్యత ఉంది కాబట్టి దానికి సంబంధించి అధికారులు దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము అక్కడికి వెళ్ళి చూసాము. స్వయంగా చూసి ఆ పడుతున్న ఇబ్బందులు కూడా మేము చూసాం. ఎందుకంటే దీని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తాం కూడా. ఎందుకంటే ఇలాంటి వేవున్నా వెంటనే పనిచేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఎందుకు జాప్యం చేస్తారో అధికారులు మాకు తెలియట్లేదు. ఎందుకంటే గ్రీవెన్స్లో పెట్టిన కూడా చాలా కూడా మావి కూడా మేము కూడా చెరువుల మీద గట్టి ఇచ్చాం. అవి కూడా జాప్యం జరుగుతుంది. ఏమనంటే ఎంఆర్ఓ గారు పని అయిపోయిందని చెప్పి సంతకాలు పెట్టి పంపించడం, అధికారులు ఇది కూడా అయిపోయిందని చెప్పేసి రాసి పంపించి దాన్ని జాప్యం చేస్తున్నారు. కొంతమంది అధికారులు మట్టుగా పని చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా సరే ఈ అధికారులు దాన్ని స్పందించకుండా కొన్ని పనులు వెనక్కి జాగడం వల్ల దాని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అధికారులు వెంటనే స్పందించి ఆ పనులు చేయాలనేసి జనసేన పార్టీ చెప్తున్నాం. ఎందుకంటే అలాగే రైతులకి నష్టం ఎక్కడ జరిగినా ఊరుకుండేది లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే మా నియోజకవర్గంలో ఏ తప్పు జరిగినా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇలాంటి మీద అన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. అయినా ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఆగిపోతున్నాయి. దీన్ని మట్టుగా సహించేది లేదు. ఎందుకంటే గత 8 నెలలు 10 నెలలు పెట్టి
జన సైనికులు చెప్తున్నారు, అన్న ఇక్కడ ఇలా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు, అధికారులు చెప్పాం, ఎన్నిసార్లు చెప్పినా మా పరిస్థితి ఇలాగే ఉందని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్నారు. ఎందుకంటే అందరూ నడిచి వెళ్ళిపోతున్నారు, అందరూ బొలి మీద వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు స్పందించే కానీ ఆ పంచాయతీ కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. దీని మీద అధికారులు అన్ని యాక్షన్ తీసుకోవాలనేసి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం.